హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇక్కడైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. నైట్ క్లీన్ చేయలేదు, సో అందుకే ఇప్పుడు. అండ్ సమ్మర్ వచ్చేసింది కదా, సో మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మంచి స్కిన్ కేర్ టిప్ అనమాట, చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఈ స్కిన్ కేర్. సో బేసికల్ గా నేను పెద్ద స్కిన్ కేర్ కి మేకప్ కి చాలా దూరంగా ఉంటాను, అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో నాకు కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా క్లియర్ గా కనిపిస్తుంది కదా స్వెట్టింగ్. సో నాకు కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ. నేను అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిను, నాకు చెమట పోసి ఎక్కువ అలా మేకప్ అప్లై చేసుకోవాలన్నా కూడా చెమటకి ఉండదన్నమాట. సో అది కొంచెం అప్లై చేసుకున్నాము అంటే మేకప్ కొంచెం వేసుకున్నా చెమట తగ్గుద్ది, కానీ మెయిన్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అంత టైం కూడా ఉండదు. పిల్లల్ని పెట్టుకొని అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకునేంత టైం కూడా ఉండదు. నాకు ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట. సో ఎప్పుడైనా అప్లై చేయాలి, కొంచెం స్కిన్ కొంచెం గ్లోయింగ్ గా కనిపించాలి అంటే మాత్రం మిల్క్ మాత్రం యూజ్ చేస్తాను. అది ఒక్కటే యూజ్ చేస్తాను, ఇంకా ఎక్స్ట్రా ఏం యూజ్ చేయను. సో మిల్క్ మంచిదే కాబట్టి మన స్కిన్ కి ఏం హార్మ్ చేయదు కాబట్టి మంచిగానే వర్క్ అవుతుంది. సో ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను. ఈవెన్ ఒట్టి మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా అప్లై చేసుకున్నా కూడా స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. డైలీ అప్లై చేసుకోవాలి. సో మన స్కిన్ ని మాయిశ్చరైజింగ్ గా కూడా ఉంచుతుంది అనమాట. సో అంటే సమ్మర్ వచ్చేసింది కదా, అంటే చిన్న చిన్న గుల్లలు రావటం, స్వెట్ ఎక్కువయ్యి ట్యాన్ అవ్వటము, లేకపోతే స్కిన్ కొంచెం డార్క్ అవ్వటం అలా అవుతూ ఉంటుంది. సో ఈ సమ్మర్కి మాత్రం మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఈ టిప్. అండ్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కొంచెం మిల్క్ తీసుకోవాలి, పచ్చిపాలు అనమాట ఇవి. కొంచెం పచ్చిపాలు యాడ్ చేసుకోవాలి, బ్రూ యాడ్ చేసుకోవాలి. ఈ టిప్ మోస్ట్లీ అందరికీ తెలుసు. సో నేను అప్లై చేసుకుంటున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఒక బౌల్లో ఒక కాఫీ పొడి తీసుకోవాలి. కానీ బాగా వర్క్ అవుతుంది. ఇంతకుముందు కూడా నేను ట్రై చేశాను. నేను ఈవెన్ బయట సెలూన్కి వెళ్ళినా కూడా ఫేస్కి కానీ ఏమి అప్లై చేయించను. అసలు హెయిర్ కట్కి వెళ్తాను, లేకపోతే వ్యాక్సింగ్కి వెళ్తాను, అంతకుమించి ఇంక దేనికి వెళ్ళను. ఎప్పుడైనా కొంచెం ఏమైనా రిలాక్స్ అవ్వాలి అంటే మాత్రం పెడిక్యూర్కి అలా వెళ్తా. కొంచెం నాకు ఎందుకో పెడిక్యూర్ అలా చేస్తే కొంచెం చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో అదనమాట. ఇంకా ఐబ్రోస్కి కానీ దేనికి అసలు ఫేస్కి సంబంధించి దేనికి వెళ్ళను, అసలు బ్యూటీ పార్లర్కి ఎక్కడికి వెళ్ళను. సో ఇంట్లోనే ఇలా మిల్క్ న్యాచురల్గా చేసుకుంటాను. భయం అన్నమాట, ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ ఏమైనా గుల్లలు వచ్చేస్తాయేమో అని. ఇంతకుముందు నాకు కొంచెం పింపుల్స్ వచ్చి కొంచెం బ్రేక్అవుట్స్ అయినాయి అనమాట, మళ్ళీ మచ్చలు పడిపోయినాయి అవి. సో ఇప్పుడైతే లేవు, కొంచెం క్లీన్గానే ఉంటుంది ఫేస్. అండ్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఏదైనా మనం అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇదైతే అప్లై చేసేసుకుంటున్నాను. వెళ్ళండి, వద్దు వద్దు చెప్పు వాళ్ళకి. హాయ్ చెప్పు. దయ్యం ఏది? నేనేనా దయ్యం? అండ్ ఇక్కడ సేమ్ దయ్యంలాగే ఉన్నాను. పూర్వీ చూసి భయపడింది అనమాట. అండ్ ఈ ఫేస్ మాస్క్ వచ్చి డ్రై అయిన దాకా ఉంచుకుంటే చాలా, ఒక 10 to 20 minutes. అండ్ ఇక్కడ చూసారు కదా, జస్ట్ నార్మల్ క్యాజువల్ వాటర్తోనే వాష్ చేసుకున్నాను. ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా గ్లోగా అనిపిస్తుంది కదా స్కిన్. ఏంటమ్మా కాయా? ఆడ కూడా ఒక కాయ ఉందా? అక్కడ గజ్జే, మాకు ఇక్కడ పైన గజ్జే, ఇక్కడ 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 గజ్జే, పైకి గజ్జేయి, పైకి. ఏంటమ్మా అది? కాయ. ఇంట్లో ఇద్దరు ఉంటే చాలు, ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది బొమ్మలతో.
బీరకాయలైతే బాగా వస్తున్నాయి. అసలొస్తాయో రావో అనుకున్నాను. చెట్టంతా బాగా అల్లకపోయిన తర్వాత పిందెలొచ్చినియి. తర్వాత అన్నీ పోయినియనమాట. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. అండ్ కాయలు గూడా తొందరగా పెద్దయవుతున్నాయి. అంటే కొంచెం ఇవన్నీ హైబ్రిడ్ చెట్లనమాట. సో, అందువల్ల ఈ కాయలు గూడా పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడ అన్నీ చిన్న చిన్న పిందెలున్నాయి. అండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కాయలివి. అండ్ ఈరోజు మా ఇంట్లో వంటొచ్చేసి బీరకాయ కూర అనమాట. ఎట్టో చెట్టుకి కాసింది. అంటే స్ఫూర్తి కూడా పచ్చెమ ఉంది. అంటే చంపలమ్మ పోసింది కదా! ఈరోజు 7th డే. సో, పచ్చెమ పెడుతున్నాను. ఏం పెట్టట్లేదు. ఇడ్లీ, దోస, పెరుగన్నం అంతే. ఇంకా దోస కూడా తినకూడదు వేడి. కానీ తను తింటా అంటుంది. ఇంకా దోస అనమాట. ఇంకా అందుకని ఎట్టో పచ్చెమ ఉంది కాబట్టి ఇంకా కూర బీరకాయ తినొచ్చు కాబట్టి ఇంక ఇచ్చేస్తున్నాను. ఎట్టో చెట్టుకి కాసింది. ఇంకా నీట్‌గా ఫ్రెష్‌గా ఉంటది. అండ్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యాను. ఇంకా వంట చేద్దామని చెప్పి ఇంకా కిచెన్‌లోకైతే వచ్చాను. అండ్ ఇక్కడైతే కూర తాలింపు పెట్టేస్తున్నాను. అప్పటికి లేట్ అయిపోయింది. 12:30 అలా అయింది. ఇంకా స్ఫూర్తికి స్కూల్ లేదు కదా! ఇంక అందుకే నిదానంగా చేస్తున్నాను. తొందరగానే అయిపోతుంది బీరకాయ కర్రీ. సో, జస్ట్ నార్మల్ బేసిక్ కర్రీయే కాబట్టి తొందరగా అయిపోతుంది. అండ్ ఒక పక్క ఇక్కడ రైస్ చేస్తున్నా. అండ్ ఒక పక్క ఇక్కడ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ తాలింపు వేసేసుకుంటున్నా. అండ్ బ్యాక్ సైడ్ అయితే చాలా మెస్సీగా ఉంది. నేను అసలు ఏం సర్దలేదు. ఇంక రేపు బెంగళూరు వెళ్ళేలోపు సర్దేసుకోవాలన్నమాట. అంటే అన్నీ కొంచెం కొంచెం సామాన్లు ఉన్నాయి కదా! ఏం అర్థం కాక అన్నీ చడాబడిగా వేసేసాను. ఇక్కడ బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నా. చాలా లేతగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ముదిరిపోతే కొంచెం చేతి తగులుద్ది కదా! సో, అలా ఏం లేదు. లేతగా ఉంది. ఇంకా తింటుంటే కాయ తియ్యగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇవన్నీ కొంచెం హైబ్రిడ్ కాయలు. సో, అందుకే కొంచెం తొందరగా వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న రోజులు బీరకాయ, కాకరకాయ అయితే కొనబడలేదు. అండ్ వంకాయలు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పూత వస్తుంది. సో, బెండకాయలు కూడా వస్తున్నాయి అనమాట. సో, రేపు ఇంకా బెండకాయ పులుసు చేయాలి. బెండకాయ ఫ్రై చేసేంత కాయలు అయితే లేదు. మనకి కిచెన్‌లో గ్యాస్ స్టవ్స్ ఉంటాయి గదా! సో, స్టీల్ వాటికన్నా నాకెందుకో గ్లాస్ టైపే చాలా బావుంటదనిపిస్తది. మెయింటెనెన్స్ తక్కువ అనిపిస్తది. అంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తది. ఇలా స్టీల్ స్టవ్‌లుంటే కొంచెం మెయింటెనెన్స్ నాకెందుకో ఎక్కువ అనిపిస్తది. చాలామంది గ్లాస్‌వి ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలి అంటారు. సో, నాకు అది ఈజీగా అనిపిస్తది. ఈ స్టీల్‌దయితే కొంచెం కష్టంగా అనిపిస్తది. కొంచెం జిడ్డు పడిందన్నా కూడా ఇంక పోదనమాట. బరాబరేసి బరకాలి పీచేసి. సో, గ్లాస్ దానికైతే అంత అవసరం లేదు. సో, ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు క్లీన్‌గానే ఉంటుంది. ఇవి తాలింపు వేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు వేసుకుంటాం కదా! వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మగ్గనియ్యాలి. ఇంకా వాటర్ అయితే ఏమి యాడ్ చేయకూడదు. అంటే ఇంకా వాటిల్లోనే వాటర్ ఉంటుంది కదా! సో, మగ్గేటప్పటికి ఆ వాటర్ అన్నీ బయటకొచ్చేసి అదే ఉడికిపోద్దనమాట. సో, ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మనం కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి. నేను కొబ్బరి కారం యాడ్ చేస్తాను. ఒట్టి కారం అయితే యాడ్ చేయను. కొంచెం కొబ్బరి కారం యాడ్ చేసేటప్పటికి కొంచెం టేస్ట్ ఇంకా బావుంటదనమాట. పిల్లల కోసం కాబట్టి కొంచెం చప్పగా చేశాను. వాళ్ళు కారం ఎక్కువ తినరు. అండ్ ఇక్కడైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ లాగా బయటకొచ్చింది కదా! ఇలా వస్తే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. అండ్ ఇక్కడైతే పిల్లలకైతే రైస్ పెట్టేస్తున్నాను. ఇంకా స్ఫూర్తికి అయితే పెడుతున్నాననమాట. ఇంకా స్ఫూర్తికి పెట్టిన తర్వాత పూర్వీది కొంచెం లేట్ అవుతది. సో, పిల్లలకి పెట్టడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నాకు అనమాట. సో, గొడ్డు కారంతో రైస్ ఇంతకుముందు ఒకసారి తిన్నాను. మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. వేడివేడి అన్నంలో కొంచెం ఉప్పు అండ్ సరిపోయినంత కారం వేసుకొని నెయ్యి బదులు నూనె అనమాట. నెయ్యి అయితే యాడ్ చేయలేదు. నూనె యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని తిన్నానమాట. చాలా బాగుంది. ఇంతకుముందు ఒకసారి ఇలానే యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటే దాంట్లో కనిపించింది అనమాట. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తిన్నాను. దానికి ముందైతే అసలు ఎప్పుడూ తినలేదనమాట. ఫస్ట్ టైం తిన్నాను. కొంచెం పర్లేదు అనిపించింది. బాగానే ఉంది. ఏదో ఒకటి నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట. ఇలా యూట్యూబ్ షార్ట్స్లో చూసింది ట్రై చేశాను అన్నీ. అండ్ తెలంగాణ స్టైల్లో ఎల్లిపాయ కారం అంటారు కదా! సో, మన సైడ్ వెల్లుల్లిపాయి. సో, అది కూడా షేర్ చేస్తాను. అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట తింటూ ఉంటే. అండ్ ఇక్కడైతే నేను తింటున్నాను. ఫస్ట్ మీకు పెట్టేసి తర్వాత నేనైతే తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పడం నంచుకుంటూ తిన్నాను. ఇక్కడ స్ఫూర్తి అడుగుతుంది, అంత కారం ఎవరైనా తింటారు, అంత కారం తింటున్నావేంటి మా అని అడుగుతుందనమాట. నువ్వు కూడా తింటావా అని పెడుతుంటే నాకొద్దు నువ్వే తినని వెనక్కి వెళ్ళిపోయింది. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు హ్యాపీగా ఇది కలిపేసుకొని తినేయచ్చు అనమాట. ప్రాబ్లం లేకుండా హాయిగా తినేయచ్చు, స్పైసీగా అండ్ టేస్టీగా. అండ్ ఇలా నేను తింటుంటే రవి అంటాడు, అసలు నువ్వు మనిషివేనా ఇంత కారం తింటున్నావేంటి అని. ఎప్పుడైనా చట్నీలో కొంచెం కారం తిన్నా కూడా ఇంత కారం ఎట్ట తింటారు మనుషులు, ఎవరు తినరు ఇంత కారం అంటారు అనమాట. సో కొంచెం నేను స్పైసీ కొంచెం ఎక్కువ తింటా. స్పైసెస్ అంటే స్పైసీనెస్ అంటే నాకు బాగా ఇష్టం. కానీ
కానీ కర్రీస్లో అయితే అస్సలు తినలేనమాట. అంటే మనం అన్నం కలుపుకునే కూరల్లో అయితే కారం అస్సలు తినలేను. సో ఇలా చట్నీస్లో దోస ఇడ్లీ చట్నీలో వాటిల్లో దోస ఇడ్లీ కాంబినేషన్ చట్నీస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిల్లో అయితే కారం అయితే బాగా తింటానమాట. అండ్ ఇక్కడైతే స్ఫూర్తి అట్టనే షాకింగ్గా చూస్తుంది కెమెరా వైపు నా వైపు, ఇలా తింటున్నావేంటి అని. సో ఇక్కడైతే తింటాం కంప్లీట్ అయిపోయింది అండ్ నాకైతే బాగా కారం పుట్టిందనమాట. సో ఇక్కడైతే ఇంకా పక్కనే వాటర్ పెట్టేసుకున్నాను, తింటం ఆలేసే ఇంకా ఒక బాటిల్ నీళ్ళు అయితే తాగేశాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లే కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్ బై, టేక్ కేర్.